గోదావరికి ఉత్సవాలు చేస్తే 108 గజాల చీర గోదావరిలో కలిపారండి. నాకు హృదయం కుళ్ళిపోయిందమ్మా నిజంగా. ఏం జాతి ఎప్పుడు బాగుపడుతుంది? 108 గజాల చీర గోదావరి నదిలో పారేస్తే ఎంత ప్రమాదమో తెలుసా? చేపలు దాంట్లో చుట్టుకుపోయి చచ్చిపోయాయి. ఈ పాపం ఎవరిది? నది స్త్రీ అనడం కేవలం ఒక భావన కోసం. నువ్వు చీరెడతావు, బొట్టెడతావు, గోదావరికి బొట్టెట్టు నీళ్ళలో. ఈ పిచ్చి ఏంటండి? ఇదే పిచ్చి. 108 మంది ముత్తైదువులు 108 రకాల గాజులు గోదావరిలో వేశారు. నాకు మంటెత్తిపోయి మాట్లాడానమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా. ఎప్పుడు మొదలుపెట్ట, మళ్ళీ పుష్కరాలు వస్తే మళ్ళీ మొదలెడతా. అజ్ఞానం పోవలసిందే జాతికి ఖచ్చితంగా. నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. 108 ముత్తైదువులు 108 రకాల గాజులు 12 గాజులు గోదావరిలో వేశారండి. ఏం జరిగింది? అవి ముక్కలు అయ్యాయి, చేపలు తిన్నాయి, చచ్చిపోయాయి మొత్తం. ఇప్పుడు ఈ పాపం ఎవరిది? ఇదే మనం చేసే పూజ. మళ్ళీ అదే గోదావరి నదిలో పేపర్ మిల్లు వ్యర్థ పదార్థాలన్నీ పెడుతుంటే ఒక్కడు మాట్లాడు. మనం ఏం చేస్తాం? ప్రభుత్వం చూసుకోవాలి. మీరు గాజులు కూడా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకు. మనకి ఎంతసేపు పుణ్యం కావాలి, జ్ఞానం అక్కర్లా. అదేదో చేస్తే ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది? నదిని ముత్తైదువనో దేవతనో చెప్పింది ఎందుకంటే నదిని కాపాడుకోవయ్యా, చెత్త తీసుకెళ్ళి నదిలో పారేయకయ్యా. చెత్త అంతా పట్టుకెళ్ళి నదిలో పారేస్తాం, నదికి హారతి ఇస్తాం. దేనికి హారతి? ఇంకాస్త చెత్త పెరగడానిక? హారతులును పూజలు కాదండి, ఆచరణ.